హాయ్ హలో నమస్తే, నేను మీ లిటిల్ గగన్ టక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇక్కడైతే ఫిష్ కర్రీ అయితే వండుతున్నామండి. చెరువు చేప అనమాట. మేము మా సైడ్ చెరువు చేప అంటామన్నమాట. మీరేమంటారో చెప్పేయండి కామెంట్లోని. అమ్మ అయితే ఇక్కడ ప్రాసెస్ అనేది చూపిస్తూ ఉందన్నమాట. మసాలా బాగా వేగాలని చెప్పి అమ్మ ముందు సాల్ట్ అయితే వేసేస్తుంది. మనం ఒక స్టైల్లో వండితే అమ్మ ఒక వేరే స్టైల్లో వండుతుంది అనమాట. అమ్మను ఫాలో అవుదాం అనుకుంటాం, కానీ అప్పుడు ఏం గుర్తొస్తుందో అదే వండేస్తామన్నమాట. పక్కన అయితే రైస్ కూడా కడిగి పెట్టేసింది, అదో పక్కన అవుతుంది. అమ్మ అయితే ఇక్కడ కుకింగ్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఏంటోనండి, ఈ చికెన్ తగ్గించేశాక ఈ వైరస్ ఏమో తెలియట్లేదు, కానీ నాకైతే చాలా బెంగ వచ్చేసింది అనమాట. చికెన్ తిని 2 వీక్స్ అవుతుందండి లిటర్లీ. ఎంత బెంగగా అనిపించిందంటే అంత బెంగగా అనిపించింది. మీకేమైనా అలా అనిపించిందా? నాలా ఎవరైనా చికెన్ లవర్స్ ఉన్నారా? ఉండే ఉంటారులేండి, అందరూ చికెన్ లవర్సే కదా. ఎందుకంటే చికెన్ అంత ఫేవరెట్ అనమాట అందరికీ. ఇక్కడైతే నా కొడుకుతో ఆడుతుందనమాట. వీడియో తీస్తున్నానని చెప్పేసి మళ్ళీ వెంటనే ఆగిపోయింది. అక్కడైతే అన్నం ఉడికిపోయింది. మసాలాలోని పచ్చిమిరపకాయలు ముందే వేసేస్తే బాగా ఉడికిపోతాయని చెప్పేసి కొంచెం వేగిన తర్వాత వేద్దామని చెప్పేసి ఇప్పుడైతే కట్ చేస్తుంది అనమాట. అమ్మకి చాకుతో కట్ చేయడం అయితే అంతగా రాదనమాట, కత్తిపీటతో కోయడం వచ్చు అనమాట. మీ మమ్మీస్ అంతేనా? మా అమ్మ అయితే కత్తిపీటతో తప్ప చాకు అయితే అసలు అలవాటేం లేదండి మా అమ్మకైతే. ఇక్కడైతే అన్నం అయితే ఉడికిపోయింది, చింతపండు అయితే నానపెట్టేసింది అనమాట. ఇక్కడైతే అలా మాటలు చెప్పుకుంటూ మేమైతే పని కానిస్తాం. అమ్ముందంటే కొంచెం టైంపాస్ అవుతుందండి, లేదంటే నేను నా కొడుకు అలాగ ఉంటామన్నమాట. ఫాస్ట్గా పని చేసేసుకొని ఉడినట్టుగా వంట చేసేసుకొని ఎప్పుడాడు పక్కన ఉందాం కదా అనిపిస్తుంది. ఒక పక్కన లేమనుకోండి, వాడు చేసే అల్లరి పనులు మామూలుగా ఉండవన్నమాట. మసాలా అయితే ఈ రేంజ్లో అయితే ఉడికిందనమాట, మగ్గింది సారీ. కర్రీలో అయితే మేము బెండకాయ వేస్తున్నామండి. ఈ చెరువు చేపలో బెండకాయ వేస్తే కర్రీ అయితే బాగుంటుందన్నమాట. సూపర్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. బెండకాయకి అదే టేస్ట్ వస్తుంది, ఫిష్ కూడా టేస్ట్ బాగా మారుతుందనమాట. అమ్మ అయితే చేపల కూరలో తలకి బాగా తింటుందండి. ఫస్ట్ నుంచి అమ్మకు బాగా అలవాటు, మాకెవ్వరికి అలవాట్లేదు అనమాట. ఏంటో తెలియదు, చేప తలకాయ తినాలంటే అదొక ఆర్ట్ అనమాట. అదొక ఆర్ట్లో తింటారు ఎవరైనా కూడా. మనకైతే ఆర్ట్ రాదనమాట. మనము మజ్జి మొక్కుందా అనే టైప్లోనే ఆలోచించుకునే టైప్ అనమాట. ఇంకా నాలానే చాలామంది ఉంటారు. నాలానే మా అక్క అంతే, మా తమ్ముడు అంతే. ఆ మజ్జి మొక్కలు తప్ప మిగతా ఏ మొక్కలు తినడానికి అంతగా ఇష్టపడమన్నమాట. ఇక్కడ నేనైతే అరుస్తున్నాను అనమాట, ఏదో కానీ నా కొడుకు వచ్చేస్తున్నాడని చెప్పి. ఇక్కడ ఆనియన్ అయితే బాగా మగ్గిపోతుంటే అమ్మ అయితే వాటర్ వేసేసి ఇక్కడ చింతపండు వేసేయడానికి అయితే రెడీ అయిందనమాట. ఉప్పు కారాలు అనమాట. ఉప్పు కారాలు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే 2 స్పూన్స్ వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాం అనుకోండి, తర్వాత తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు కదా. ఎక్కువైతే తగ్గించలేం, కానీ తక్కువ వేసుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు కదా అన్నట్టు అనమాట. చేపలు అయితే ఉప్పు పసుపు యాజ్ యూజువల్ పెట్టి కడిగేసాను అనమాట, నీసు వాసన రాకుండా. ఇంకా నీసు వాసన రాకుండా ఉండాలి అంటే ఒక టిప్ ఏంటంటే, మజ్జిగలో కనుక మనం చేప ముక్కలు కడిగామంటే ఆ మినిమం కూడా నీసు వాసన అయితే రావండి. నాకు యాక్చువల్గా ఈ ఉప్పు పసుపు వేసేటప్పటికి అంత స్మెల్ అయితే రాదనిపిస్తుంది అనమాట. అన్నం అయితే ఉడికిపోయింది, అన్నం కూడా వార్చేసాను. ఇక్కడైతే స్టీల్ కడాయిలో వండుదాం అనుకున్నాను, ఎందుకంటే ఫిష్ బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోతుందండి ఈ స్టీల్ కడాయిలో వండుతుంటే. అందుకని చెప్పి ఇక్కడైతే వేరే కడాయిలో అయితే వండడం జరిగిందనమాట. చూసారా, పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి, తినేటప్పటికి కొంచెం టేస్ట్ వస్తాయి అనమాట. ఇది కొంచెం మరుగుతుంది అనే టైప్లో బెండకాయలు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం చేప ముక్కలు వేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ అనమాట ఫిష్ కర్రీ అయితే మాత్రం, కానీ వండడం అయితే రావాలన్నమాట. చేప ముక్క ఈ రకంగా అయితే కోయిపించాము మేమైతేనే. ఇదైతే అంత సన్నగా కాకుండా అంత ఏమంటారు మందంగా కాకుండా మీడియంలో అయితే కోయించామన్నమాట. ఈ చేప ముక్కలు వేసేసిన తర్వాత కొంచెం నేను కడిగేసిన వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి. బయట వదిలేస్తే మళ్ళీ వాసన వచ్చేస్తాయి అన్న టైప్లో అనమాట. చేప మునిగి వరకు చింతపండు పులుపు అయితే వేసుకోవాలన్నమాట. చింతపండు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే పులుపు పడితేనే బాగుంటుంది అనమాట ఫిష్ అయితే మాత్రము. మనం తక్కువ వేసుకున్నాం అనుకోండి, అంతగా టేస్ట్ అయితే అనిపించదు అనమాట. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అనమాట. ఏంటో తెలియట్లేదండి, నాకైతే ఈ మధ్యన వీడియోస్ పోస్ట్ చేయాలని మినిమం ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు. ఏదో నాకు నేను కాంప్రమైజ్ అవి చేస్తున్నా కూడా ఎక్కడ అస్సలు అవ్వడం లేదనమాట. ప్లీజ్ మీరు చూస్తూ ఉంటేనే కదా నాకు వీడియోస్ అనేది పోస్ట్ చేయాలనిపిస్తుంది. పక్కనే నేనైతే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. అమ్మ పని అయితే అయిపోయింది, ఫిష్ ఫ్రై అయితే నేను చేస్తానని చెప్పి ఫిష్ ముక్కలు అయితే నేను మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట, మసాలాలన్నీ పెట్టేసి. ఈ పక్కనే నేను ఇక్కడ
దోస పెనం మీద అయితే వేపుదాం అన్నట్టుగా ఇవైతే వేస్తానమాట ఆయిల్ వేసి. ఇవైతే బాగా రోస్ట్ అవ్వాలండి. ఇక్కడైతే స్మెల్ పడట్లేదని చెప్పేసి కర్చీఫ్ అందుబాటులో లేదని కర్చీఫ్ టీ షర్ట్నే కర్చీఫ్ చేసేస్తానమాట. అమ్మలందరూ అంతే అనుకుంటాను. ఇంక పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి మన మన బట్టలే కదా కర్చీఫ్లు. సో అందుకేనమాట నాకు కూడా అదే అలవాటు అయిపోయింది అనమాట. అలవాట్లో పొరపాటు అనమాట ఇదైతే. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని మరీ అడుగుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఈ వీడియోస్ అనేది చాలా కష్టపడి పోస్ట్ చేస్తున్నాను ఎడిట్ చేసి, అందుకని చెప్పి ఇన్ని టైమ్స్ అయితే అడుగుతున్నాను. కర్రీ చూసారా ఎంత బాగా అయితే మగ్గుతుంది. ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా చూసారు కదా ఎంత బాగా మ్యాగ్నేట్ చేసి అయితే వేసాను. అదైతే బాగా వేగనివ్వాలన్నమాట. మినిమం కూడా పచ్చివాసన రాకుండా వేగనివ్వాలి. ఈ లోపు అయితే అమ్మ అయితే గిన్నెలన్నీ కడిగేసి పక్కనైతే పెట్టేసింది అనమాట. మళ్ళీ ఈ తిన్నాక చాలా గిన్నెలు అయితే వచ్చేస్తాయని చూసారు. ఫిష్ అయితే ఈ రకంగా అయితే బాగా మ్యాగ్నేట్ అయిన తర్వాత ఈ రకంగా అయితే వేగింది. ఈ వేగిన తర్వాత కర్రీ అయితే ఈ రేంజ్లో వచ్చింది. ఇంకా మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ ఉంచుకోవాలి, మరీ దగ్గరికి అయిపోతే బాగోదు కదా. సో అంతే అనమాట. అంతే, ఇంక వీడియో బాయ్.